అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ లక్ష్మీనరస్వామి స్వాతి నక్షత్రం సందర్భంగా వేల మంది భక్తులు రాష్ట్రం నుంచి వచ్చి స్వామివారి స్వాతి నక్షత్రంలో గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద వచ్చే భక్తులు ఎన్నో మొక్కులతో ఎన్నో కోరికలతో వచ్చి గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునేది. ఆ గుండంలో స్నానం అనేది గత కొన్ని సంవత్సరాలుగా బంద్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఆలయ యువ గారు అదేవిధంగా ఆలయ అర్చకులు కానీ ఆలయ సిబ్బంది కూడా ఇక్కడ అన్ని వసతులతో పాటు గుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకునే విధానం, అదేవిధంగా అఖండ జ్యోతి స్వామివారి దర్శించుకునే ముందు ఆ జ్యోతిని దర్శించుకొని అక్కడ టెంకాయ కొట్టి స్వామివారి కోరికలు కూడా తెచ్చుకునే సందర్భంగా పాత సాంప్రదాయాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అందరి సహకారంతో ఇలా యాదాద్రికి మళ్ళీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మ ధన్యమైందిగా వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా 1952లో ఇక్కడ 120 సత్రాలు ఉండే. కానీ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి పేరు మీద ఒక్క సత్రం లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా వసతులు లేకుండా చేసింది. కాబట్టి మళ్ళీ పూర్వం తెచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ డార్మెంటరాలు కానీ, కొండపైకి ఆటోలు కానీ, కొండపైకి ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కానీ, కొబ్బరికాయ కొట్టేది కానీ, అఖండ జ్యోతి కానీ, గుండంలో స్నానం కానీ, అదేవిధంగా ప్రతి భక్తుడు మొక్కు తీర్చుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకుంటాం. కొండ కింద కూడా 1000 రూములు కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని సురేఖ గారి అనుమతితోటి కింద భక్తులకు అన్ని విషయాల వసతులు కల్పిస్తామని చెప్పి మాటిస్తూ ఇవాళ గుండం ఓపెన్ చేయడం నిజంగా నా జన్మధన్యమైంది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10 నుంచి 15,000 మంది ఇలా గిరిప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకుని రాష్ట్ర నలుమూల భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.